గోంగూర పచ్చి పచ్చడి ఇలా రోట్లో దంచుకొని తింటే ఆ రుచే వేరు కదా. మామూలుగా అయితే నిల్వ పచ్చడి ఎండుమిరపకాయలతో అలా చేస్తారు కదా. ఇది కూడా చక్కగా ఒక వారం రోజుల పాటు ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని రకరకాలుగా తయారు చేస్తారండి. మా స్టైల్లో ఎలా చేస్తారో నేను ఇప్పుడైతే చేసి చూపిస్తాను. ముందుగా 2 కట్టల గోంగూర అయితే తీసుకొని ఇలా ఆకుగా ఒలుచుకున్నాను. అలానే పచ్చిమిర్చి కూడా తొడాలు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా కడుక్కోవాలి, ఎందుకంటే దీనికి ఇసుక ఉంటుంది కాబట్టి నీళ్ళు ఎక్కువ పోసుకుంటే ఇసుక అనేది కిందకి వెళ్ళిపోతుంది. 2-3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత ఇలా వడార పెట్టుకోవాలన్నమాట. ఇందులో అలానే పచ్చిమిర్చి కూడా కడుక్కొని పెట్టుకోవాలి. తర్వాత కాస్తంత కొత్తిమీర అలానే వేయండి, కట్ చేయని అవసరం లేదు. అలానే 2 చిన్న సైజు టమాటాలు అయితే సరిపోతుందండి, ఒకటి పెద్దదైతే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఇలా కడాయి పెట్టుకొని కాస్తంత నీళ్లు పోసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి. ఆ నీరంతా కూడా ఇంకిపోయేంత వరకు. పచ్చిమిర్చి చూసారా, నేను తుంచి వేశాను, గమనించాలి. ఇలా ఒక 15 నిమిషాలు ఉడికించిన తర్వాత నీరంతా కూడా ఇంకిపోయింది చూసారా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదంతా చల్లారిన తర్వాత పచ్చిమిర్చి సపరేట్గా చేసి అది దంచుకోవాలండి ముందు, లేదంటే పచ్చిమిర్చి నరలగదన్నమాట. పచ్చిమిర్చి వెల్లుల్లి బాగా దంచుకున్న తర్వాత గోంగూర టమాటా కూడా ఉంది కదా, సో అది కూడా వేసుకోవాలి. మరి మెత్తగా దంచుకోవద్దు, ఎందుకంటే మనం తిన్న ఫీలింగే ఉండదండి. పంటి కింద తగులుతూ ఉంటేనే రోటి పచ్చడి బాగుంటుంది. ఇందులో మనం టమాటా వేసాం కదా, కొంతమంది అయితే బెండకాయ కూడా వేసుకుంటారు, జోముగా ఉంటుందని. ఇలా చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇలా తిప్పుకుంటే మొత్తం పూర్తిగా కలిసిపోతుంది. తర్వాత కల్లుప్పు రుచికి సరిపడా వేసుకొని బాగా కలుపుకోవాలి, కొంచెం దంచుకోవాలన్నమాట. తర్వాత ఫైనల్గా ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, లేదంటే హాఫ్ ఉల్లిపాయ కట్ చేసుకొని మనం దంచుకున్నా సరే టేస్ట్ బాగుంటుంది. ఇదైతే పంటి కింద తగలడం కోసం నేను ఇలాగా చిన్న ముక్కలుగా చేశాను. అంతే అండి, అయిపోయింది. ఫైనల్గా తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం ఏదైతే కడాయిలో దీన్నంతా ఉడికించామో అదే కడాయిలో మళ్ళీ తీసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇదంతా తీసేసుకున్న తర్వాత శుభ్రంగా మళ్ళీ రోలు చక్కగా కడిగి పెట్టుకోండి, అలా వదిలేయకూడదు. ఇప్పుడు ఆఖరిగా మనమైతే తాలింపు పెట్టుకుందాము. గిన్నె బాగా వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ నూనె తీసుకొని తాలింపు గింజలు వేసుకోవాలన్నమాట. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఆ తాలింపు వేసినప్పుడు కానీ, ఆ రోట్లో దంచేటప్పుడు కానీ ఆ స్మెల్కే మనకి నోట్లో నీళ్ళు ఊరిపోతాయి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.